హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇంకా రేపు ఒక్కరోజే ఉందండి. రేపొక్క రోజే ఓటింగ్, బిగ్ బాస్ ఓటింగ్ రేపొక్క రోజే. ఎవరెవరికి ఇష్టమో వాళ్ళకు ఓటేయండి. నా ఒక్క ఓటుతోనే ఏమవుతుంది కదా అని అనుకోకండి. ఏ ఓటైనా అది ఏ ఓటైనా, ఇలాంటి ఓటైనా అంటే పొలిటికల్ ఓటైనా, మన ఇప్పుడు బిగ్ బాస్ ఓటైనా, ఏ ఓటైనా నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అనే మాట చాలా అంటే చాలా తప్పు. అట్లా అందరూ అనుకుంటే ఆ ఓట్లతోనే ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, అదే ఓటుతో గెలిచిన వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ బిగ్ బాస్, అది ఏ ఓటైనా. కానీ బిగ్ బాస్ మనం మాట్లాడుకునే బిగ్ బాస్ గురించి కాబట్టి రేపు ఒక్కరోజే ఉంది. ఎవరి ఫ్యాన్స్ ఎవరికి ఓటేయాలనుకుంటారో వారికి మాత్రం తప్పకుండా ఓటేయండి. బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు, బిగ్ బాస్ ప్రేమికులు ప్రతి ఒక్కరు, ఎవరి కంటెస్టెంట్ ఎవరి ఇష్టమో వాళ్ళకు మాత్రం తప్పకుండా ఓటేయండి. జర్నీ చూస్తున్నారు కదా నిజంగా, ఒక్కొక్కరు జర్నీ ఒక్కొక్క లెవెల్, చాలా సూపర్ అంటే సూపర్. నేను ఫస్ట్ ఇమాన్యుయల్, హ్యాట్స్ ఆఫ్ ఇమాన్యుయల్ అనిపించింది జర్నీ చూసి. అసలు ప్రతి టాస్క్, కామెడీ, ప్రతి దాంట్లో సూపర్ అంటే సూపర్ ఆడాడు ఇమాన్యుయల్. అసలు కామెడీ చేయగలనా, బయట అంటే స్క్రిప్ట్ ఉంటుంది, ఇక్కడ వచ్చి చేయగలనా లేదా అని ఫస్ట్ బాధపడ్డాడట, గందరగోళానికి లోనయ్యాడట. కానీ కామెడీ టాస్క్ అన్నీ సూపర్ హ్యాట్స్ ఆఫ్ ఇమాన్యుయల్. జర్నీ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మన తనుజ జర్నీ, తనుజ జర్నీ కూడా సూపర్. తను ఒక అమ్మాయి ఉండి 2-3 వారాలకే నేను వచ్చేస్తా అని ఇట్లా చెప్పొచ్చిందట. 2-3 వారాలకి వచ్చేస్తా అన్న తనుజ ఇప్పటి వరకు ఉండడానికి కారణం ఆట తీరు, చాకచక్యం, తెలివి, చిచ్చరపిడుగా అని చెప్పినట్టు బిగ్ బాస్లో చిచ్చరపిడుగా చెప్పినట్టు నిజంగా ఎక్కడ చిచ్చరపిడుగా ఉండాలి, ఎక్కడ తక్కువ ఉండాలి, ఎక్కడ హై ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఒక అమ్మాయి ఎక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎక్కడ మాట్లాడకపోతే ఎలా ఉంటుంది అన్నీ తెలుసండి తనుజకు. ఎందుకంటే అంత మెచ్యూరిటీ పిల్ల తనుజ. సూపర్ అంటే సూపర్ తనుజ. హ్యాపీ ఇప్పటి వరకు వచ్చామంటే చాలా గ్రేట్. నెక్స్ట్ ఎలా మన డిమాండ్ పవన్ కూడా అసలు కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి అడుగుపెట్టి ఇంతవరకు రావడం అనేది అసలు సూపర్ అంటే సూపర్. డిమాండ్ పవన్, నీకు కూడా హ్యాట్స్ ఆఫ్ డిమాండ్ పవన్. అసలు ఏం ఆట తీరు, ఎన్ని రోజులు ఆట, అసలు ప్రతిదీ నువ్వు ఆడడం కాకుండా పక్క వారిని కూడా గెలిపించేసినావా, అది గ్రేట్. పక్క వాళ్ళంటే దాచి ఏం లేదు, రీతుని నువ్వే ఆడడం గెలవడం గ్రేటు. పక్కన రీతును కూడా గెలిపించుకుంటూ వచ్చావు, నువ్వు గెలిచావు, రీతును గెలిపించావు, అందరి హృదయాల్ని గెలిచావు. సూపర్ అంటే సూపర్ డిమాండ్ పవన్. ఇక రేపు సంజనమ్మ గారిది మన కళ్యాణ్ పడాలది ఉంటుంది రేపు. ఇది తెలిసి వాళ్ళది కూడా ఒక లెవెల్ ఉంటుంది. సంజనది కామెడీ. సంజన ఈ టాప్ 5 ఉంటుందని సంజన కాదు అసలు ఎవ్వరు ఊహించలే, సంజన కూడా ఊహించలే నాకు తెలిసి టాప్ 5 ఉంటుంది అని. కానీ తన ఆట చలాకితనం, చాకచక్యం, ఎక్కడ గుడ్డు దొంగతనం, ఎక్కడ టాప్ 5. గుడ్డు దొంగతనం ఒక ఫస్ట్ వారం టాప్ 5. అక్కడి నుంచి తన గేమ్ బిగ్ బాస్ పెట్టిన గేమ్ ఆడలే, తన గేమ్ మార్చింది. బిగ్ బాస్ గేమ్నే మన సంజన మార్చింది. అంతటి తెలివి సంజనాది. రేపు చూడాలి మన సంజనాది. సంజన గారు మీకు కూడా మీ చాకచక్యానికి ఒక చిన్న పాపని ఇచ్చిపెట్టి వచ్చారు. ఇన్ని రోజులు ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ సంజన గారు, మీకు కూడా గ్రేట్. ఇక చివర ఆర్మీ జవాన్, ధీరుడు, వీరుడు, సూర్యుడు అన్నట్టు సినిమాలు చెప్పినట్టు ఆర్మీ జవాన్ హ్యాపీ అంటే హ్యాపీ. ఇక్కడి దాకా వచ్చావంటే నువ్వు ప్లస్ డిమాండ్ పవన్ ఇద్దరు కామన్ మ్యాన్లు ఇక్కడి దాకా వచ్చారంటే మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎక్సలెంట్. డిమాండ్ పవన్ ఎలా ఆడాడో నువ్వు కూడా సూపర్ అంటే సూపర్. కళ్యాణ్ పడాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఆడారు. ఇద్దరు కామనర్లు టాప్ 5 ఉండడం అందరికీ, ప్రతి ఒక్కరికి, బిగ్ బాస్ వీక్షకులు కాదు అసలు మామూలుగా చూడని వాళ్ళకి కూడా కళ్యాణ్ పడాలా, డిమాండ్ పవన్ ఇద్దరు కామనర్స్ టాప్ 5 ఉన్నారంటే అసలు ఆనందానికి హద్దులు. ఎవరిని అడిగినా కూడా ఇద్దరు కామనర్స్ ఏం లేదు, వాళ్ళందరూ సెలబ్రిటీ రావడం పెద్ద గొప్ప కాదు. కామనర్స్ రావడం
పెద్ద గొప్ప. ఇది కళ్యాణ్ పడాల ఆట తీరు ఎలా ఎక్కడ దివ్య వచ్చి చెప్పింది, ఆట మార్చుకున్నాడు, ఈ లెవెల్కి వచ్చాడు. ఈ లెవెల్కి దివ్య చెప్పడం వల్ల దివ్యకి మనం బయటకు వచ్చాక చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి కళ్యాణ్ పడాల. ఇక రేపు ఒక్కరోజే మిగిలిందండి. ఎవరి కంటెస్టెంట్ వాళ్ళు ఓటు వేయండి, గెలిపించుకోండి. అసలు ఆల్మోస్ట్ నాకు తెలిసి టాప్ 5 ఉన్న వాళ్ళందరూ గెలిచినట్టే. నా దృష్టిలో మాత్రం ఏదో ఫార్మాలిటీగా కప్పియాలి, 50 లక్షలు చేతులు పెట్టాలి కాబట్టి పక్క ఒక్కరే ఉంటారు కాబట్టి ఆ ఒక్కరిని ఎన్నుకొని టాప్ 1లో పెట్టి బిగ్ బాస్ విన్నర్గా తెలుస్తారు. కానీ ఈ టాప్ 5 అందరూ గెలిచినట్టే, ఇది మాత్రం పక్క. ఇక రేపు ఒక్కరోజు ఉంది కదా ఓటు, ఆ ఓటు వేయాల్సింది కదా. అందరూ టాప్ 5 అందరూ గెలిచినట్టే, కానీ ఓటింగ్ ప్రకారం గెలవడం వేరు. అందుకే ఎవరికి ఓటేస్తున్నారో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక బిగ్ బాస్ వీడియోలు చేయడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ వీడియోలు అయిపోతే ఇక టాప్ గెలిచిన తర్వాత ఒక వీడియో ఉంటుందేమో అంతే. ఇక తర్వాత చూద్దాం. ఇంకా కామన్ విషయాలు, పాలిటిక్స్, మన సిరియన్ గాసిప్స్ అన్నీ వాటి మీద వీడియోలు చేస్తాను. తప్పకుండా మీతో ఎప్పుడు అందుబాటులో వీడియోలు చేస్తూనే ఉంటాను. మీకు నా ద్వారా ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు, నేను ఎలాంటి వీడియోలు చేయాలనో, మీకు ఇష్టమైంది ఏ వీడియోలో నాకు కామెంట్ చేస్తే వాటి మీద కూడా వీడియోలు చేస్తాను. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.